యుద్ధానికి తెరపట్టం లేదు, అగ్రరాజ్యాల మద్దతు దొరకటం లేదు, వెనక్కి తగ్గటం ఇష్టం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు. అందుకే కొత్త ఎత్తుగడ వేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అమెరికాను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. తాజాగా డ్రాగన్ ను టార్గెట్ చేశారు. శత్రువు మిత్రుడు అన్నట్టుగా ఆరోపణలు సంధించారు. డొనాల్డ్ ట్రంప్ కు దగ్గరయ్యేందుకు బిగ్ స్కెచ్ గీశారు. రష్యా యుక్రెయిన్ వార్ లో కొత్త ట్విస్ట్ నెలకొంది. రష్యన్ సైనికులతో కలిసి చైనీయులు పోరాటం చేస్తున్నారని ఆరోపించారు జెలెన్స్కీ. దీంతో ఒక్కసారిగా ఆయా దేశాల్లో పెను దుమారం రేగింది. ఇప్పటికే అమెరికన్లను ఆకర్షించేందుకు యుక్రెయిన్ ప్రెసిడెంట్ నానా తంటాలు పడుతున్నారు. అందుకోసమే కీవ్ లో 155 మంది చైనీయులను పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. రష్యా కోసం పోరాడుతున్నోళ్ల సమాచారం తన వద్ద ఉందన్నారు జెలెన్స్కీ. చైనా పౌరుల పేర్లు, పాస్పోర్ట్ డేటా సేకరించామన్నారు. తమ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తొందరపడ్డారని యుక్రెయిన్ వాసులు చర్చించుకుంటున్నారు. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ కమిటీ రూల్స్ బ్రేక్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. యుద్ధ ఖైదీల రక్షణ నిబంధనలను ఉల్లంఘించినట్టయింది. అయితే జెలెన్స్కీ వ్యాఖ్యలకు అమెరికా జైకొట్టింది. కలవరపరిచే విషయాలన్నారు అమెరికా విదేశాంగ ప్రతినిధి బ్రూస్. యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు చైనా అతిపెద్ద మద్దతుదారని గుర్తు చేశారు. మరోవైపు కీవ్ ఆరోపణలను బీజింగ్ పెద్దలు ఖండించారు. రష్యా యుక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నట్టు చైనా ప్రకటించింది. ఘర్షణాత్మక ప్రాంతాలకు దూరంగా ఉంటామన్నారు డ్రాగన్ ప్రతినిధులు. దీంతో యుక్రెయిన్ సంక్షోభానికి చైనా కారణమా? ట్రంప్ మెప్పు కోసమే జెలెన్స్కీ తాపత్రయమా? దేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమా? చైనా సైనికులు రష్యా కోసం పోరాడుతున్నారా? జెలెన్స్కీ ఆరోపణల్లో నిజమెంత? ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆయుధ సాయాన్ని నిలిపేసి యుక్రెయిన్ ను బలవంతంగా శాంతి వైపు అడుగులు వేస్తున్నారు. అయితే రష్యా భీకరమైన దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో జెలెన్స్కీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అనే చందంగా మారింది. యుద్ధం కొనసాగించి మరింత భూభాగాన్ని కోల్పోవడమా, శాంతి ఒప్పందంతో ఉన్నదాన్ని కాపాడుకోవడమా అన్నది తేల్చుకోలేకపోతున్నారు. యుక్రెయిన్ ను గ్రిప్ లో పెట్టుకోవాలని అమెరికా యోచిస్తోంది. కీవ్ రాజకీయాలను శాసించాలని రష్యా ప్రయత్నాలు చేస్తోంది. దీంతో యుద్ధానికి ఎండ్ కార్డు పట్టడం లేదు.